ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 7వ ఇంట కుజుడు ఉన్నట్లయితే ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం. సాధారణంగా సప్తమంలో కుజుడు అనగానే కుజదోషము అని చాలామంది భయపడుతూ ఉంటారు. దానికి కారణం లేకపోలేదు, భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయని, కాబట్టి కుజదోషం ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని ఒక అపోహ మాత్రం చాలా మందిలో ప్రబలంగా ఉంది. అయితే చాలా మటుకు కేసెస్లో 7th హౌస్ మార్స్ ఉండి లాంగ్ మ్యారీడ్ లైఫ్ లీడ్ చేస్తున్న వలన మనం చూడొచ్చు. ఎందుకంటే మార్స్ అంటే కుజుడు భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్పర్ధలు అనేవి కలగడానికి కారణం కావచ్చు తప్ప సెపరేషన్కి కుజుడు ఏమాత్రం కూడా హెల్ప్ చేయడు. అంటే భార్యాభర్తలు సెపరేట్ అయ్యారంటే కేవలం కుజుడు 7th హౌస్లో ఉండడం వల్ల మాత్రం అది జరగదు. దానికి ముఖ్యంగా రవి యొక్క సపోర్ట్ ఉన్నప్పుడు మాత్రమే డైవోర్స్, సెపరేషన్ అనేది జరుగుతుంది. అయితే కుజుడు ఒక అగ్రెసివ్ ప్లానెట్ కాబట్టి 7th హౌస్లో ఉండడం వల్ల కుజదోషము ఉంటుంది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని ఒక రకమైనటువంటి ఒక భయం అనేది నెలకొని ఉంది. ఇది చాలా మటుకు అవాస్తవము. 7th హౌస్లో మార్స్ ఉన్నా కానీ చాలా హ్యాపీ అండ్ లాంగ్ మ్యారీడ్ లైఫ్ని గడిపినటువంటి కపుల్స్ మనం చూడొచ్చు. అయితే ఇది అనలైజ్ చేసే ముందు కుజుడు యొక్క కారకత్వాలు కనుక చూసినట్టయితే కుజుడు పాపగ్రహాల్లో ఒకడైనటువంటి కుజుడు తీవ్రగ్రహము. కుజుడికి ఇంకొక పేరు అంగారకుడు, అంటే మండేటువంటి నిప్పు కణిక. వారికి 7th హౌస్లో ముఖ్యంగా కుజుడు ఉండి లగ్నాన్ని చూస్తూ ఉంటాడు కాబట్టి కోపం ఎక్కువగా ఉండడము, త్వరగా కోపం రావడము, అలాగే అంతే త్వరగా చల్లారిపోవడము, ఎమోషనల్ వ్యక్తులుగా ఉండడము, అలాగే ఒక డిసిప్లిన్ని ప్రేమించేటువంటి వ్యక్తులుగా, టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేసేటువంటి వ్యక్తులుగా, ఒక మాట ఇస్తే అది నిలబెట్టుకునేటువంటి ఒక కమిట్మెంట్ ఉండే వ్యక్తులుగా మనం చూడొచ్చు ఈ మార్స్ వ్యక్తులు, ఈ కుజుడు యొక్క లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తుల్ని. ఎప్పుడైతే కుజుడు 7th హౌస్లో ఉంటాడో 7th హౌస్ నుంచి లగ్నాన్ని చూస్తాడు కాబట్టి ఈ కుజుడు యొక్క పాజిటివ్ ట్రైట్స్ అన్ని కూడా వ్యక్తికి అనేది రావడం జరుగుతుంది. అలాగే కుజుడు భూకారకుడు కాబట్టి రియల్ ఎస్టేట్లో రాణించాలన్నా, మంచి ఫిక్స్డ్ అసెట్స్ భూములు ఉండాలన్నా కానీ కుజుడు యొక్క అనుగ్రహం చాలా మటుకు అవసరం అవుతుంది. అలాగే కుజుడు ఫిజికల్ స్ట్రెంత్ బాగా ఉండేటువంటి ఒక ప్లానెట్. అందుకే కుజుడు సప్తమంలో ఉన్న వ్యక్తులకి ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళు కొన్ని సందర్భాల్లో మంచి బాడీ బిల్డర్స్గా, మంచి ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేసే వ్యక్తులుగా కూడా మనం చూడొచ్చు. ఇక 7th హౌస్ యొక్క పోర్ట్ఫోలియోస్ కనుక చూసినట్టయితే అది కళత్ర స్థానము, వివాహానికి సంబంధించిన స్థానము, భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలకు సంబంధించిన స్థానము, అలాగే పార్ట్నర్కి, అది లైఫ్ పార్ట్నర్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, ఈ పార్ట్నర్కి సంబంధించిన స్థానం కూడా 7th హౌసే. అలాగే యుద్ధానికి సంబంధించిన స్థానము 7th హౌస్. కుజుడు కూడా వారికి డిస్ప్యూట్స్కి సంబంధించిన ప్లానెట్ కుజుడు. అంటే ఘర్షణలకి, కొట్లాటలకి మొగ్గు చూపేటువంటి ప్లానెట్ కుజుడు. వీరు ఈ డిస్ప్యూట్స్ ఆర్ క్వారల్స్కి వెళ్ళేది కూడా ఒక అన్యాయాన్ని ఎదిరించడానికి, ఎవరన్నా అవతల వ్యక్తి తప్పు చేస్తుంటే వారు దాన్ని సహించలేక వారికి ఇది తప్పు అని చెప్పే ప్రయత్నంలో ఒక ఘర్షణకు దిగడము, అనవసరంగా మాట పడలేకపోవడము, ఎక్కువ సెల్ఫ్ రెస్పెక్ట్ని కలిగి ఉండడము, ఇటువంటి అద్భుతమైనటువంటి లక్షణాలు ఇచ్చేవాడు కుజుడు. వారు అందుకే వారి యొక్క ఫ్రెండ్స్ కూడా చాలా లిమిటెడ్గా ఉంటారు, కానీ లాంగ్ లివింగ్ ఫ్రెండ్స్ అనేది కలిగి ఉంటారు. వాళ్ళు ఒక వ్యక్తిని నమ్మడంలో చాలా జాగ్రత్త తీసుకున్నప్పటికీ నమ్మిన తర్వాత ఆ నమ్మకాన్ని జీవితాంతం కూడా కొనసాగించే వ్యక్తులుగా ఉండేటువంటి వారు ఈ 7th హౌస్లో ఉన్నటువంటి మార్స్ వ్యక్తులు, కుజుడు 7th హౌస్లో ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్ 7th హౌస్ మార్స్ అనేది. వీరు ఎప్పుడు కూడా చాలా చలాకీగా ఉండడము, ఏదన్నా ఒక పని అనుకుంటే సాధించే వరకు మళ్ళీ వెనుదిరుగు చూడకపోవడము, విశ్రాంతి తీసుకోకుండా పని చేయగలగడము, ఎంత పని చేసినా కొద్దిపాటి విశ్రాంతితో మళ్ళీ వారు బూస్టప్ అయ్యి మళ్ళీ పని చేయగలగడము, ఇటువంటి చాలా అద్భుతమైన క్వాలిటీస్ ఇచ్చేటువంటి ప్లానెట్ కుజుడు 7th హౌస్లో. అయితే 7th హౌస్లో మార్స్ ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి అనేది ఒక అభిప్రాయం. కుజుడు ఏ లగ్నానికైతే యోగకారకుడు అవుతాడు, ఉదాహరణకి కర్కాటక లగ్నానికి, సింహ లగ్నానికి కుజుడు ప్రబల యోగకారకుడు. అంటే ఈ 2 లగ్నాలకి కుజుడు మాత్రమే యోగకారకుడు. అంటే యోగకారకత్వాన్ని మొత్తము కుజుడే తీసుకున్నాడు.
అలాగే ధనుర్లగ్నాన్ని కనుక చూసినట్టయితే రవి కుజ వీరిద్దరూ కూడా యోగకారకులు. ఇక్కడ యోగకారకత్వాన్ని రవి కుజుడు ఇద్దరు షేర్ చేసుకున్నారు. కాబట్టి ఈ లగ్నాల్లో పుట్టిన వారికి 7th హౌస్లో కుజుడు ఉన్నా కానీ ఏమాత్రము వారికి కుజ దోషం లేనట్టే. ఇంకొక విషయం, ఎప్పుడైనా కానీ కుజుడు బుధుడింట్లో కనుక ఉన్నట్టయితే కుజుడు యొక్క నెగిటివిటీ చాలా మటుకు తగ్గిపోతుంది. ఎందువలన అంటే స్వభావరీత్యా కనుక చూసినట్టయితే కుజుడు తీవ్ర స్వభావము, చాలా ఫాస్ట్గా ఉండేటువంటి, ఇప్పుడు అనుకుంటే ఇప్పుడు అయిపోవాలి, అలాగే తన మాటే వినాలి అనేటువంటి ఒక మొండి పట్టుదల ఉండేటువంటి ప్లానెట్ కుజుడు. అది చాలా మటుకు ఈ 7th హౌస్ మార్స్ వ్యక్తుల్ని ఒక వివాదాస్పద వ్యక్తులుగా ప్రజలు అనుకోవడానికి ఎక్కువగా కారణమైనటువంటి లక్షణం ఆ మొండితనము, మంకుపట్టు. అంటే వారు అనుకున్నదే జరగాలి, అవతల వాళ్ళని ఎలా అయినా సరే శాసించైనా సరే తను అనుకున్నది జరగాలి అనేటువంటి ఒక తీవ్ర స్వభావం కూడా కుజుడి వల్లే వస్తుంది. అయితే ఇటువంటి కుజుడు కనుక బుధుడింట్లో ఉంటే చాలా మటుకు ఈ తీవ్రత్వం తగ్గి సాఫెన్ అవ్వడం అనేది గమనించవచ్చు. ఎందుకు అంటే బుధుడు డిప్లొమాటిక్ ప్లానెట్, వెరీ సాఫ్ట్ ప్లానెట్. ఏదైనా సరే ఒక సమస్య వస్తే దాన్ని బుద్ధితో ఎదుర్కొని చాకచక్యంగా లౌక్యంతో ఎదుర్కొని బయటపడగలగడం అనేది బుధుడి యొక్క వ్యక్తిత్వం. అటువంటి బుధుడింట్లో కనుక కుజుడు ఉన్నట్టయితే ఏమాత్రం కంఫర్టబుల్గా ఉండడు. అందుకే ధనుర్లగ్నానికి మీనలగ్నానికి సప్తమంలో కుజుడు ఉన్నా కానీ అంత కోపం ఉండదు వారికి. అది గమనించవచ్చు మనం ఈ ఇద్దరు జాతకుల్లో. అయితే యోగకారకుడైనటువంటి కుజుడు ఈ కర్కాటక లగ్నానికి, సింహ లగ్నానికి, అలాగే ధనుర్లగ్నానికి 7ంట చాలా మంచి రిజల్ట్స్నే ఇస్తాడు. ఉదాహరణకి సింహ లగ్నానికి కనుక 7th హౌస్లో మార్స్ ఉంటే ఎక్కువగా ఫారిన్ ట్రిప్స్ చేయడము, వారి జాబ్ రీత్యా ఫారిన్ ట్రిప్స్కి వెళ్ళి రావడము, దాని ద్వారా వెల్త్ సంపాదించడము, ఒక్కొక్కసారి 9th లార్డ్ 12th లార్డ్ కూడా స్ట్రాంగ్గా రిలేట్ అయి ఉంటే అటువంటి కుజుడితో వారు ఫారిన్లోనే సెటిల్ అవ్వడము కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సింహలగ్నానికి కుజుడు 4th and 9th లార్డ్. ఈ ఫారిన్ ట్రావెల్కి 9th లార్డ్షిప్ అనేది చాలా మటుకు ఉపయోగపడుతుంది. అలాగే కర్కాటక లగ్నానికి కూడా కుజుడు 7th హౌస్లో ఉండి రుచక యోగాన్ని ఇస్తాడు, ఎగ్జాల్ట్ అయ్యి. అది కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ని ఇస్తుంది మెటీరియలిస్టిక్ సక్సెస్కి. అలాగే కుజుడు 7th హౌస్లో ఉండి కర్కాటక లగ్నానికి ఎగ్జాల్ట్ అయ్యి రుచక యోగాన్ని ఇస్తాడు. అలాగే తులా లగ్నానికి స్వక్షేత్రంలో మేషంలో ఉండి 7వ ఇంట రుచక యోగాన్ని ఇస్తాడు. అలాగే వృషభ లగ్నానికి కూడా రుచక యోగాన్ని ఇస్తాడు 7th మార్స్. అంటే వృషభానికి, తులకి, కర్కాటకానికి కుజుడు 7th హౌస్ నుండి రుచక యోగం ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది చాలా బాగా మెటీరియలిస్టిక్ సక్సెస్కి బాగా ఉపయోగపడేటువంటి ప్లేస్మెంట్ ఈ 7th హౌస్ మార్స్. అయితే వీరు చాలా యాక్టివ్గా ఉండేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఇటువంటి కుజుడు 7th హౌస్లో ఉన్నప్పుడు 3rd లార్డ్ 6th లార్డ్తో మంచి స్ట్రాంగ్ రిలేషన్ కనుక కలిగి ఉంటే వారు స్పోర్ట్స్ పర్సన్గా రాణించడానికి, ఎక్సలెంట్ స్పోర్ట్స్ పీపుల్గా, అది కూడా ఫిజికల్ స్ట్రెంత్ ఎక్కువగా అవసరమైనటువంటి స్పోర్ట్స్లో రాణించే వ్యక్తులుగా ఉంటారు. ఉదాహరణ క్రికెట్, ఫుట్బాల్ ఇటువంటి ఆటల్లో చాలా పేరు ప్రఖ్యాతులు, చాలా షార్ప్గా వాళ్ళ ఒక టెక్నిక్స్తో విజయాన్ని సాధించడానికి సహాయపడము, ఒక కీ ప్లేయర్గా ఉండడం ఆ టీంలో, ఇటువంటి రిజల్ట్స్ని కూడా ఈ కుజుడు అందిస్తాడు. ముఖ్యంగా రుచక యోగంలో కనుక ఉండి ఈ లార్డ్స్తో కనుక 3rd, 6th లార్డ్తో మంచి స్ట్రాంగ్ రిలేషన్ కనుక కలిగి ఉంటే, అలాగే 10th హౌస్తో కనుక మంచి రిలేషన్ ఉంటే వారి కెరియర్ అటువంటి స్పోర్ట్స్లో ఉండి చాలా అద్భుతమైనటువంటి ఒక స్పోర్ట్స్ కెరియర్లో ఎస్టాబ్లిష్ అయ్యి నేమ్ అండ్ ఫేమ్ ఇవ్వడానికి ఉపయోగపడతాడు ఈ మార్స్. అయితే 7th హౌస్లో మార్స్ ఉన్నప్పటికీ ఎప్పుడూ కూడా మ్యారిటల్ సెపరేషన్ అనేది కేవలం కుజుడు 7th హౌస్లో ఉండి ఇవ్వడు. అయితే 7th హౌస్లో మార్స్ ఉన్నప్పుడు మాత్రము భార్యాభర్తల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతూ ఉండడము, వారి యొక్క ఆలోచన విధానం మ్యాచ్ అవ్వకుండా ఉండడము, దీనివల్ల తరచూ ఎక్కువగా వారు ఘర్షణలకి దిగుతూ డిస్ప్యూట్స్కి లోనవుతూ ఉంటారు. కానీ కుజుడు పాజిటివ్గా, చాలా సందర్భాల్లో పాజిటివ్గానే ఉంటాడు. కాబట్టి పాజిటివ్గా ఉండి కనుక, అంటే మ్యాలిఫిక్ ప్లానెట్స్తో లేకుండా, మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఆస్పెక్ట్స్ లేకుండా కుజుడు కనుక 7thలో ఉండి 7th లార్డ్ స్ట్రాంగ్గా ఉంటే భార్యాభర్తల మధ్య ఎంత కొట్టుకున్నా కానీ వారి మధ్య లవ్ అండ్ బాండింగ్ కూడా అంత ఎక్కువగా ఉండేటువంటి ప్లేస్మెంట్ 7th హౌస్ మార్స్. భార్యాభర్తల మధ్య ప్రేమని చాలా స్ట్రాంగ్గా చేసి లాంగ్ బాండింగ్ ఇవ్వడానికి 7th హౌస్ మార్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అది చాలామంది భయపడేటువంటి దానికి చాలా విరుద్ధమైనటువంటి ప్రాపర్టీ అది. కానీ 7th హౌస్ మార్స్ అనేది మ్యారిటల్ లాంగివిటీకి చాలా బాగా సహాయపడేటువంటి ప్లేస్మెంట్ అది.
ప్రొవైడెడ్ వేరే మ్యాలిఫిక్ ఆస్పెక్ట్స్ ఉండి మ్యాలిఫిక్ ప్లానెట్స్తో కంజంక్ట్ అయి ఉండి అలా కనుక ఉంటే మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. మ్యారిటల్ సెపరేషన్ మాత్రం ఓన్లీ మార్స్ అంటే కేవలం కుజుడు అనేది ఇవ్వడు. ఈ విధంగా కుజుడు 7th హౌస్లో ఉంటే చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాడు. ఆ వ్యక్తులు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఎప్పుడు కూడా వారికి ఒకవేళ ఏదైనా అనారోగ్యం చేసినా కానీ చాలా త్వరగా రికవర్ అవ్వడము, ఇటువంటి అద్భుతమైన రిజల్ట్స్ని కుజుడు ఇవ్వడం జరుగుతుంది. వారికి ఫిజికల్ స్ట్రెంత్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మంచి స్ట్రాంగ్ బాడీ కూడా ఉండడానికి చాలా మటుకు దోహదపడుతుంది 7th హౌస్ మార్స్ ప్లేస్మెంట్. కాబట్టి 7th హౌస్లో మార్స్ ఉన్నాడు అనగానే కుజదోషము అని భయపడవలసినటువంటి పని లేనే లేదు. ఎప్పుడు భయపడాలి అంటే మిగతా బ్యాచ్ ప్లానెట్స్ కూడా, ఉదాహరణకి రవి, శని వంటి పాపగ్రహాలు కూడా కుజుడితో ఉండి 6, 8, 12 లార్డ్స్ కూడా కంజంక్ట్ అయ్యో లేకపోతే ఆస్పెక్ట్ చేస్తూ కుజుడు నవాంశలో నీచగా ఉండడము, ఇటువంటి వీక్నెస్ కలిగి నెగిటివ్గా ఉంటే మ్యారిటల్ డిస్టర్బెన్సెస్, తర్వాత జాబ్లో కూడా తరచూ మారుతూ ఉండడం, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తారు తప్ప సాధారణంగా 7th హౌస్ కుజుడు అనేది ఆ వ్యక్తులు చాలా బోల్డ్గా ఉంటారు, చాలా ధైర్య సాహసాలు ఉండే వ్యక్తులు. ఎటువంటి సమస్యనైనా సరే ఎదుర్కొని సాధిద్దాము అనేటువంటి ఒక మెంటాలిటీ ఉండే వ్యక్తులుగా ఉంటారు 7th హౌస్ మార్స్. ఎందుకంటే కుజుడు దేవసేన నాయకుడు, అంటే దేవసేనలకు సేనా నాయకుడు కుజుడు. కాబట్టి ఆ ఫైటింగ్ స్పిరిట్ అనేది 7th హౌస్ మార్స్ వ్యక్తుల్లో ఎప్పుడూ ఉంటుంది. ఇక రుచయోగంలో ఉన్న వాళ్ళకైతే మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 7th హౌస్ మార్స్ చూడగానే భయపడవలసిన పని లేదు. ఒకవేళ నెగిటివ్ రిజల్ట్స్ కనుక ఉన్నట్టయితే దానికి ఆ ప్లానటరీ కాంబినేషన్కి సరిపడినటువంటి రెమెడీస్ చేసుకున్నట్టయితే చాలా మటుకు వారి మెంటాలిటీలో చేంజెస్ వచ్చి ఎక్కువగా కోపం తెచ్చుకోకుండా ఉండడము, ఇటువంటి పాజిటివ్ ట్రెండ్స్ని తీసుకురావడానికి రెమెడీస్ ద్వారా అవకాశం ఉంటుంది. అయితే ఈ 7th హౌస్ మార్స్ ఉండి చాలా అద్భుతమైన సక్సెస్ఫుల్ వ్యక్తులుగా ఉన్నటువంటి కొంతమంది ఎగ్జాంపుల్ చార్ట్స్ని చూద్దాము. మొట్టమొదటిగా వివాదాస్పదమైన వ్యక్తి, అలాగే ఒక డిక్టేటర్గా పేరు తెచ్చుకున్నట్టు వ్యక్తి అడాల్ఫ్ హిట్లర్. ఆయన లగ్నము తులా లగ్నము, 7వ ఇంట రవి బుధ కుజ శుక్ర, రవి బుధ కుజ శుక్ర, రాహు మిథునంలో, శని కర్కాటకంలో, చంద్రగురు కేతులు ధనస్సులో, ఇది హిట్లర్ యొక్క హారోస్కోప్. ఇక్కడ కూడా కుజుడు 7th హౌస్లో వృషభ యోగాన్ని ఇవ్వడం జరిగింది. అయితే రవి కూడా అక్కడ ఎగ్జాల్ట్ అయి ఉండడము, దానివల్ల మొండితనము, అనుకున్నది అవ్వాలి అనేటువంటి తత్వము, ఇవన్నీ ఇవ్వడానికి కుజుడు ఎక్కువగా సహాయం చేస్తాడు. కుజుడికి సహాయం చేస్తూ రవి కూడా అక్కడ ఉండడము ఎగ్జాల్ట్ అయ్యి, అంటే ఇక్కడ రుచక యోగం కూడా ఇవ్వడం జరిగింది హిట్లర్ యొక్క జాతకంలో. అందుకని వైవాహిక జీవితం కూడా మ్యారేజ్ అయిన కొన్ని చాలా త్వరగా సూసైడ్ చనిపోవడం కూడా జరిగింది అతను. అయితే అతని లవ్ లైఫ్ చాలా డిస్టర్బ్డ్గా ఉండడం అనేది చాలామంది చెప్తూ ఉండేటువంటి విషయము. ఇక్కడ కుజుడు శుక్రుడితో కలిసి అలాగే రవితో కలిసి ఉండడం వల్ల మ్యారేజ్ అనేది చాలా ప్రాబ్లమేటిక్ అయింది. కేవలం కుజుడు కనుక ఉన్నట్టయితే మ్యారీడ్ లైఫ్ చాలా బాగుండడానికి అవకాశం ఇచ్చుండేవాడు. అయితే ఇటువంటి మ్యాలిఫిక్ అయిన రవితో స్ట్రాంగ్గా కుజుడు కలిసి ఉండడం వల్ల ఆ మొండితనం అనేది ఇంకా ఎక్కువయ్యి ఒక డిక్టేటర్షిప్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే కుజుడి దగ్గర ఉండే ఒక నెగిటివ్ ఏంటి అంటే 7th హౌస్లో ఓన్ హౌస్లో కనుక ఇలాగా బలం తెచ్చుకుని స్ట్రాంగ్గా ఉంటే వారికి ఎక్కువ మొండి పట్టుదల, అనుకున్నది అవ్వాలి, తాను చెప్పిందే జరగాలంటూ ఒక నేచర్ అనేది ఉండడం మనం గమనించవచ్చు. అలాగే ఇంకొక చార్ట్ని కనుక చూసినట్టయితే అనిల్ అంబానీ, మకర లగ్నము, కుజ శుక్రుడు 7వ ఇంట, రాహు కన్యలో, గురువు వృశ్చికంలో, వ్యయంలో శని, కేతువు మీనంలో, రవి బుధ చంద్ర. ఇక్కడ 7th హౌస్లో మార్స్ నీచలో ఉన్నప్పటికీ
యోగకారకుడైన శుక్రుడితో ఉండడం అనేది దీనికి చాలా బాగా కలిసి వచ్చింది. ఒక బిజినెస్ ఎంపైర్లో మంచి పేరు తెచ్చుకోవడానికి, ఒక బిజినెస్ ఐకన్గా నిలవడానికి అనిల్ అంబానీకి కుజ శుక్రుల కాంబినేషన్. అయితే కుజుడు నీచపెట్టినప్పటికీ ఆ కర్కాటక రాశికి అధిపతి అయిన చంద్రుడు పంచమంలో ఉచ్చ చెందడము, పంచమ సప్తమాధిపతుల పరివర్తన, దీనివల్ల నీచభంగ రాజయోగాన్ని ఇవ్వడం జరిగింది. నీచభంగం అవడమే కాకుండా రాజయోగాన్ని కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ కుజుడు చాలా చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చినటువంటి కాంబినేషన్ 7th హౌస్లో మార్స్. 7th హౌస్ మార్స్ ఎప్పుడూ కూడా చాలా మంచి కాంబినేషన్స్ ఇవ్వడానికి ఉపయోగపడేటువంటి ఒక ప్లేస్మెంట్. ఇటు వచ్చి కుజుడు స్ట్రాంగ్గా కనుక ఉండి స్వక్షేత్రంలో ఉదాహరణకు ఉన్నట్టయితే కొద్దిగా అనుకున్నది అవ్వాలి అనేటువంటి తత్వం ఉంటుంది. కానీ ఏదైనా సమస్య వస్తే దాన్ని ధైర్యంగా ఎదుర్కొని పోరాడడానికి కూడా ఇదే కుజుడు సహాయం చేస్తాడు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ కనుక చూసినట్టయితే మనీషా కొయిరాలా. మకర లగ్నము, లగ్నంలో చంద్రుడు, 7వ ఇంట రవి కుజ, బుధ కేతువులు, శుక్రుడు నీచ కన్యలో, తులలో గురువు, రాహు కుంభంలో, శని నీచ మేషంలో. ఇక్కడ కూడా 7వ ఇంట కుజుడు నీచలో ఉండడం, కానీ చంద్రుడితో చూడబడుతుండడం, ఇక్కడ నీచభంగం జరిగింది. అయితే రవి కుజుల కాంబినేషన్ అనేది ఇక్కడ మనం గమనించాలి. దానివల్లే ఆవిడ మ్యారీడ్ లైఫ్ చాలా డిస్టర్బ్డ్గా ఉండడము, బ్రోకెన్ లవ్ అఫేర్స్ చాలా ఉండడము, మ్యారేజ్ అయిన తర్వాత కొన్నాళ్ళకి అది మళ్ళీ డైవోర్స్ ఉండడము, ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి కుజుడు రవితో కలిసి ఉండడం అనేది కారణం. కేవలం కుజుడు ఈ డైవోర్స్ వీటికి కారణం కాదు, ఇక్కడ రవి ప్లేస్మెంట్ అలాంగ్ విత్ మార్స్ అనేది సెపరేషన్కి కారణమైంది. అలాగే చంద్ర కుజులు పరస్పరం ఆపోజిట్లో ఉండడం వల్ల కొంతవరకు చంద్రమంగళ యోగం రిజల్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అందుకే ఆవిడ చాలా సెన్సిటివ్ పర్సన్, ప్లస్ చాలా ఎక్కువగా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ గురయ్యేటువంటి వ్యక్తిగా కూడా ఆవిడ ఉండడం జరిగింది ఈ చంద్ర కుజుల యొక్క పరస్పర వీక్షణ వల్ల. కాబట్టి 7th హౌస్ మార్స్ ఎప్పుడూ కూడా నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది అనేది పొరపాటు. చాలా అద్భుతమైన రిజల్ట్స్ని ఇవ్వడానికి కూడా 7th హౌస్ మార్స్ చాలా ఉపయోగపడతాడు. ఇటు వచ్చి మ్యాలిఫిక్స్తో కలిసి 7th హౌస్లో ఉంటే, ముఖ్యంగా రవితో మ్యారిటల్ డిస్టర్బెన్స్ అనేది మనం గమనించవచ్చు. ఈ విధంగా చూసుకుని తగిన రెమెడీస్ కనుక చేస్తున్నట్టయితే మార్స్ యొక్క నెగిటివిటీని చాలా మటుకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.